జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు సాయంత్రం 3 గంటల వరకు కూడా మనకు చూసుకుంటే పోలింగ్ శాతం 40% కూడా పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఒకసారి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం ఎట్లా నడుస్తుంది, ఎందుకంటే కొన్ని పోలింగ్ బూత్లను ఆయన పరిశీలించడానికి వచ్చారు. సార్ ఎట్లుంది సార్, అంటే పోలింగ్ ఎట్లా జరుగుతుంది? చాలా కంపారిటివ్లీ మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ సేమ్ లాస్ట్ టైం లాగానే పర్సంటేజ్ ఈజ్ నాట్ గోయింగ్ హై. ప్రజలు ఆలోచించుకొని ఇంకొక గంట టైం ఉన్నది కాబట్టి ఇంకొక 3-4% ఇంక్రీజ్ అవుతామో, కానీ పర్సంటేజ్ ఈజ్ వెరీ లో ఓవరాల్గా చూస్తే. పర్సంటేజ్ తగ్గడానికి ఏదన్నా రీజన్స్ అనుకుంటున్నారా? ఎందుకంటే 3 వరకు 40% అయితే కనబడుతుంది జిహెచ్ఎంసీ నుంచి వచ్చినట్టు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు పైసలు ఇచ్చి ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయమని చెప్పినట్టున్నారు. అదొకటే చెప్పగలుగుతా. బట్ వేరాజ్ కంపారిటివ్లీ లాస్ట్ టైం మాకు మాత్రం చాలా ఓట్లు పాజిటివ్గా చెప్తున్నారు. వాళ్ళు లోపల పోయినప్పుడు కూడా రెస్పాన్స్ ఇచ్చారు, కూడా చాలా బాగా చెప్తున్నారు. వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ ఎలక్షన్స్. సో మీరు అబ్జర్వ్ చేసిన కాడికి బూతుల్లో మీకు కనిపించింది, మీరు విన్నది, మీరు చూసింది ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదా, ఓటింగ్ పర్సంటేజ్ ఈజ్ వెరీ లో. బయటికి వచ్చి ఇంకో గంట సేపు ఉంది ప్రజలను మీరు మీ దాంట్లో వేయగలిగితే చెప్పండి. అందరు కూడా చెప్తూ ఉండాలి, ఎవరికన్నా వేయండి ఓటు, కానీ బయటకు వచ్చేయండి. దేశం కోసం ధర్మం కోసం చేసే వాళ్ళకి వేయండి ఓటు, అంతవరకు. చాలా బూతుల దగ్గర నేను చూసినంత వరకు గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు కూడా చూసిర్రు, ఇదే కృష్ణానగర్ ఏరియాలో ఇదే కమ్యూనిటీ హాల్ వద్ద ఇప్పటికీ బీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ వర్గాల మధ్య కొంత గొడవల వాతావరణం, ఘర్షణ వాతావరణం మనం చూసినాం. ఎట్లా సార్ వాళ్ళకి ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్ లో ఎప్పుడు లేదు. ఈ పైసలు విచ్చడవిల్లిగా పంచుడు చేయబట్టి ఈ విధమైన వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇంకా దాదాపు 1 అవర్ టైం ఉంది. 1 అవర్లో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే అంటున్నా, బయటకు వచ్చి ఓటేయాలి. ఓటేయకుంటే డెవలప్మెంట్ గురించి అడగడానికి మీకు హక్కు లేదని చెప్పదలుచుకున్నాను, అంతవరకు. ఓకే, కాంగ్రెస్ బీజేపీ మధ్యనే, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ అనుకుంటున్నారా? ఎందుకంటే అసలు సర్వే లిస్ట్లో బీజేపీ లేదన్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తంకి ఎట్లుందంటే ఘర్షణ వాతావరణం, అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కాస్త ప్రశాంతమైన వాతావరణం బూత్ల దగ్గర కనిపించినప్పటికీ ఎప్పుడైతే టైం గడుస్తుందో ఆఫ్టర్ 3 or 4 తర్వాత ఎక్కడైతే పోలింగ్ శాతం 40%గా ఉంది అని మనకి జిహెచ్ఎంసీ నుంచి డిక్లరేషన్ బయటికి వచ్చిందో లెక్కలతో సహా, అప్పటి నుంచి కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ వర్గాల మధ్య, ఇరు వర్గాల మధ్య మాత్రం కొంత ఘర్షణ వాతావరణం కొన్ని బూత్ల వద్ద నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారు, దొంగ ఓట్లు వేయిస్తున్నారు అనేసి అంటున్నారు. అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళే కొంతమందిని ప్రేరేపించి ఐడి కార్డులు అట్లాగే వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ లేకున్నా కూడా లోపలికి పంపించి దొంగ ఓట్లు వేస్తున్నారని వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు చూడాలి, అంటే బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే, ఇప్పుడు మనం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని మాట్లాడించాం. ఆయన కూడా చాలా వరకు బూత్లను పరిశీలించారు. సో అంతటా కూడా ఇట్లాంటి వాతావరణం ఉంది. సో ఇరు పార్టీలు డబ్బులు పంచి పబ్లిక్ని ఇంట్లోనే, ఓటర్లను ఇంట్లో ఉండమన్నారు. కాబట్టే అసలు ఓటింగ్ పర్సంటేజ్ నమోదు కావట్లేదు అనేసి ఆయన ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేసిండ్రు. మరి చూడాలి, ఇప్పటి వరకు 40%గా ఉన్నటువంటి మరి ఓటింగ్ పర్సంటేజ్ ఓన్లీ 5-10% పెరిగి 50కి కిందనే ఎప్పట్లాగానే హైదరాబాదు అట్లాగే ఇంతకుముందు జూబ్లీ హిల్స్లో నమోదైనటువంటి పోలింగ్ శాతమే నమోదవుతుందా, లేదంటే ఈ ఘర్షణ వాతావరణంలో నిజంగా పబ్లిక్ బయటికి రావాలంటే ఒక ఇంత భయపడతారు టీవీ ఛానల్స్లో చూసి. సో మరి ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారా? ఈ పర్సంటేజ్ కనీసం 50% దాటే ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందా? మాత్రం మనము 6 తర్వాత మనకు జిహెచ్ఎంసీ నుంచి ఒక ప్రకటన, ఈసీ అధికారుల నుంచి, ఎన్నికల అధికారుల నుంచి ఒక ప్రకటన వచ్చే వరకు మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ వీరాతో హరిత, తెలంగాణ ఫోకస్.